అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. లాస్ట్ గబ్బర్ సింగే మంచిగా సంధ్యాల నేను ఎగిరిందంటే దేవరా. ఇక్కడ కూలీ ఒక వీడియో అవుతుంది, ఏదో చాలా కష్టపడతారు, దేని ఫైదా లేదు నాకు కూడా తెలుసు. సరే అలా కూడా చూపిస్తే ఇక మొదలెడదామా? 10 minutes షో ఉంది, రోడ్ చూసి అర్థమైంది 10 నిమిషాలు ఉంది షో. చెట్టు పట్టేసి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి. ఇట్లా వర్షం నుండి వచ్చి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడే ఇంటర్వెల్ కి ముందు ఒకటి ఉంటది ట్విస్ట్, అది పోకర్ లెవెల్ ట్విస్ట్ అవ్వదు, ఇప్పుడు వీరా లెవెల్ ట్విస్ట్. అది వీరా అంటది. మీరు ఎంత 10 minutes లేట్ వచ్చిరా? మీరు లేట్ వచ్చి మేము కాదు, మేము వచ్చేదారిలా ముందు ముందు గ్లిమ్స్ లా పెడతాం. అది చెట్టు పడిపోయింది, వర్షం పడుతుంది, ట్రాఫిక్ బయట పోలీసు అసలు గట్టిగా చేస్తున్నారు. సెక్యూరిటీ చెక్ ఆల్మోస్ట్ 50+ సెక్యూరిటీ. ఫ్లాప్ అయింది అసలు. అరే ఒకప్పుడు గబ్బర్ సింగ్ ఎట్లుంటే సంధ్య మొత్తం పేపర్ ఉండే, ఇప్పుడు వచ్చే పేపర్లే లేదు. ఒకటి చేద్దాం అనుకుంటూ స్టోరీ, అది షాక్ అయిపోయినా. అటు సైడ్ కి వేద్దాం ఆ స్టోరీ. పక్కన వేస్తారు చూడండి. వేద్దాం అనుకున్నావు, ఏదో అయ్యింది. అని పెడుతుంది ఎందుకు అది టెంప్లెట్ వైరల్ అయిందని బాధపడుతుండు. సాధ్యపడి వచ్చి కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. ఫస్ట్ మనలో ఎదుర్కొందాం. ఫైనల్ రివ్యూ చెప్పండి గైస్. హర్ హర్ వీరమల్లు యావరేజ్ గైస్, యావరేజ్. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఇక్కడ కూలీ ఒక వీడియో అవుతుంది, ఏదో చాలా కష్టపడతారు, దేని ఫైదా లేదు నాకు కూడా తెలుసు. సరే అలా కూడా చూపిస్తే కూలీ పవర్ హౌస్. మూవీ అయిపోయింది. లాస్ట్ టైం మనం ఇప్పుడు బాయ్ కొత్త బండి కొన్నాడు. యాక్టివా 6G ఉన్నాడు. ఇప్పుడు ఎడుకోవాలి మీరే చెప్పండి. అనుకుంటాం ఏమంటే ఇస్తలేడు. లాస్ట్ గబ్బర్ సింగే మంచిగా సంధ్యాల. నేను ఎగిరిందంటే దేవరా. రిలీజ్ కాకపోయినా డేంజర్ ఎగిరిన దానికి. 15 takes తర్వాత కూలీ వీడియో కంప్లీట్ అవుతుంది. ఓకే అవుతుంది. మాది కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ వైప్ పిదాస్ అని ఉంది మాది. పెట్టేసిరా ఎప్పుడు? చాలా ఫాస్ట్ యశ్వంత్ ఆడు. అది స్టార్టింగ్ వెళ్ళాలి బాగా నడిచింది. హైయెస్ట్ నీదే 9.2K. 10K వచ్చినట్టుంది, అది హైయెస్ట్. బాయ్ దయ వల్ల ఇంకా వచ్చేస్తుంది. మనిషి పశువా ఇట్లా టీవీలో పెడతా అంటుండు. ఆంటీ మీరు చూస్తే మాత్రం ఐఎమ్ వెరీ సారీ. అన్ని రూల్స్ ఫాలో అయ్యిండు, అన్ని చేసిండు. అత్తాపూర్ పిల్లర్ సారీ ఈడు కాదు ఈడు. ఓకే ఇలా బీప్ చేసిన ప్రతి దగ్గర బూతులు ఏం లేవు. బేసికల్లీ అందరం మంచోళమే ఆంటీ, అందరం మంచోళమే. అట్లా యాక్ట్ చేస్తాం. అండ్ ఈరోజు కాలేజ్ లేదు, ఈరోజు కాలేజ్ లేకుండే. ఈ వీడియో చూసే రిలేటివ్స్ వీళ్ళందరికీ చెప్తున్నారు లేదు 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 వాడు కావాల్సినందుకు రియాక్షన్ చేస్తుండ అట్లా అంతే. వ్యూస్ ఎట్లా వస్తాయి లేరా ఛానల్ కదా, ఏదో వస్తే మంచిగా అయిపోయింది కదా. నాగార్జున ఇప్పుడు నాగార్జున రోజు చేసిండు, చూద్దాం.
ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో. బ్లాగ్ లో పడతాయి యూట్యూబ్ ఛానల్ ఉంది. చెప్పండి. అందరు పార్టీ అడుగుతుంటే పార్టీ ఇస్తలేడు సుజిత్. కొత్త బండి కొన్నాను కూడా బావర్చి అంట అవుట్ ఆఫ్ యూట్యూబ్ లో ఫుల్ వ్యూస్ వస్తున్నాయి అయినా కూడా పార్టీ ఇస్తలేడు అసలు. ఎందుకు వాడు మళ్ళీ వచ్చారా? మెగ్డీలో తిని ప్రసాద్ పోయి ఇట్లా తిరిగేసి వద్దాం అనుకున్నాం. అదొకటి లేకపోతే వద్దులే. అన్నం తినొచ్చు ఇక్కడ అన్న క్యాంటీన్ 5 రూపాయలు కాదు. ఇంటికి పోదాంపా. గౌతమ్ కౌశిక్ మీకే రెడ్డికి వచ్చినాం రా. గౌతమ్ కౌశిక్ నెక్స్ట్ గౌతమ్ గారి బర్త్డే. నీ బర్త్డేకి ఇవ్వాలి మళ్ళీ. బర్త్డే వచ్చేస్తుంది ఆగస్ట్ 1 అంటారా నేను. ఎట్లా దావత్ ఇవ్వడం తెలుసు కానీ తీసుకోవాలి. అది కూడా బ్లాగ్ పెట్టేస్తాం మేము. ఎందుకు ఐక్య పోదాం. పాత బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఐక్య అంటే ఏందో, ఐరా అంటే ఏందో. నిమ్మదొంగ మూవీ ఎక్స్పీరియన్స్ దొబ్బిందని చెప్పేసి ఐరాకి వచ్చేసినాం. ఐరా కాదు ఐక్య. ఐరా పోయి అది రామ్ ఇంటికి వెళ్ళేటోడిని మెగ్డీ అని చెప్పి మెగ్డీకి తీసుకొచ్చి మెగ్డీ అయిపోగానే ఇప్పుడు P6 లో మళ్ళీ ఇంకో రౌండ్ పోదాం అంటారు గైస్. P6 ఇంకో రౌండ్ ఎందుకు సిద్ధంగా కాల్ చేసి సీట్ నెంబర్ అడుగు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఐమాక్స్ లో సెకండ్ హాఫ్ చూడడానికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు P6 లో రౌండ్ 2 హర్హర్ వీరమల్లు సింగిల్ స్క్రీన్ లో చూసినాం. ఇప్పుడు P6 ఎట్లుంటుందో చూద్దాం. చూడబోతున్నాం. నెక్స్ట్ చూడండి ఇప్పుడు జస్ట్ మీరు. రైట్ గైస్ మేము పోతున్నాం. సినిమా స్టార్ట్ అయిపోయింది. వినాలి, వీరములు చెప్పింది వినాలి. స్నేక్ కొట్టినాం. స్నేక్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండే. స్నేక్ అంటే లైట్ కొట్టేసాం. P6 లో కొట్టినాం. P6 లో అది కూడా ఇద్దరు పోలీసులు వచ్చారు. అందరికి కొట్టింది. ఒకరైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ మన బ్లాగర్ సుజిత్ బ్లాగర్ పరిస్థితి జరిగితే పల్లకల్లో అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. P6 లో కూడా షో అయిపోయింది గైస్. ఫైనల్ గా అయిపోయింది గైస్. చాలా బాగుంటుంది. అయినా కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కొందరు భయపడి. ఇద్దరు పోలీసులను చూసి షో మధ్యలో ఇద్దరు పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. దానికి ఎందుకు భయపడ్డు? దానికి ఎందుకు భయపడ్డు? టికెట్ ఉండకపోతే భయపడు. అది గైస్ ట్విస్ట్ టికెట్ లేదు మా కాడ. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ వెళ్ళారు ఫస్ట్ హాఫ్. సో వాళ్ళు సెకండ్ హాఫ్ వెళ్ళిపోయేసరికి వాళ్ళ టికెట్స్ ప్లేస్ లో రిప్లేస్మెంట్ గా స్నీక్ వెళ్ళిపోయినాం. అట్లా కూడా అనొచ్చు గైస్. ఓకే వాళ్ళ టికెట్ల ప్లేస్ లో మేము వెళ్ళాము. సో ప్రాక్టికల్ గా మాట్లాడితే మేము వ్యాలిడ్ ఓకే వ్యాలిడ్ గానే వెళ్ళాం. కెమెరా అని చూపిస్తున్నాం. సెకండ్ హాఫ్ అంటే పబ్లిక్ గ్రాఫిక్స్ లాగా మెయిన్ మనకి చెప్పే నాలెడ్జ్ లేదు కాబట్టి దాంట్లో వంకలు పెట్టుకోవడానికి ఏం లేదు. ఒక ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళిపోవచ్చు. ఎన్ని వస్తుందండి యూట్యూబ్ ఛానల్? టీవీలో అయితే రాదు కదా. టీవీలో రావాలంటే ఒక నంబర్ చెప్తా. ఆ నంబర్కి షేర్ చేసి క్లైమేట్ చెక్ చేయండి గైస్ ఒక్కసారి. థ్యాంక్ యూ వరుణదేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నారు. కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా ఈ బ్లాగ్ ఇక్కడితో సమాప్తం. తర్వాత నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు వేడుకలు అన్నిట్లో అలానే ఉంది. థ్యాంక్ యూ. గుడ్ నైట్.